బ్రతికొచ్చిన మేజర్ ధన్ సింగ్ థాపా. జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. లద్దాఖ్లో చైనా కదలికలను పసిగట్టిన పిదప భారత్ ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టు సిరిజాప్ 1. 28 మంది సైనికులతో నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఆ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్నారు ధన్ సింగ్ థాపా. తొలిసారి పురిటిలో బిడ్డని కోల్పోయిన థాపా రెండవ కాన్పు సమయంలో భార్యకి తప్పగా తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశారు. సెలవు కూడా మంజూరైంది. అయినా మనసులో ఏదో కీడు శంకించి ఇంటికి వెళ్లకుండా ఉండిపోయాడు థాపా. అతని అనుమానం నిజమైంది. సరిహద్దు ఆవల శత్రు సైన్యం హడావిడి పెరిగింది. ఇది ప్రమాదకర పరిణామం, ఏ క్షణంలో అయినా దాడి జరగవచ్చు అనుకున్నాడు థాపా. జట్టుతో సమావేశమయ్యాడు. మనం 28 మంది మాత్రమే, కానీ ఒక్కో గోర్ఖా 10 మంది శత్రువుల కంటే ఎక్కువ అన్నది మరవద్దు అన్నాడు. 170 ఏళ్ల చరిత్ర గల గోర్ఖా రెజిమెంట్కి ఇలాంటి సందర్భాలు కొత్త కాదు అన్నాడు. 1962 అక్టోబర్ 20 ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఒక్కో బంకర్ను ధ్వంసం చేస్తున్నాయి శత్రు శతఘ్నులు. 2 గంటల నిర్విరామ దాడి తరువాత చాలామంది భారత సైనికులు గాయపడ్డారు, కొందరు మరణించారు. మీరు యుద్ధాన్ని విరమించి వెనక్కి రండి, రేడియో ద్వారా పై అధికారులు సందేశం అందింది. క్షమించండి, ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను, లొంగిపోను సమాధానం ఇచ్చాడు థాపా. నాగాలాండ్లో విధులు పూర్తి చేసుకొని 20వ పడిలో ఉన్న సైనిక ఆఫీసర్గా కోరి లద్దాఖ్ పోస్టింగ్ వేయించుకున్నాడు ధన్ సింగ్ థాపా. భారత సైన్యం వద్ద పురాతన 303 రైఫిల్స్ ఉండగా చైనా సైనికుల వద్ద అధునాతన ఆటోమేటిక్ యుద్ధ సామాగ్రి ఉంది. జట్లుగా వచ్చి దాడి చేస్తోంది చైనా సైన్యం. ఈసారి భారీ జట్టు వస్తోంది. మన దగ్గర మందుగుండు చాలా తక్కువ, ఒక్కో బుల్లెట్కు ఒక్కో శత్రువు నేల కొరగాలి, చాలా స్పష్టంగా చెప్పాడు థాపా. అప్పటికే భారత సైనికుల వద్ద యుద్ధ సామాగ్రి అయిపోవస్తోంది. మృతి చెందిన చైనా సైనికుల నుండి ఆయుధాలు తెచ్చుకొని యుద్ధం చేస్తున్నారు భారత గోర్ఖాలు. ఇంతలో చైనా శతఘ్నుల దాడికి దిగింది. కిలోమీటర్ దూరం వరకు నల్లటి పొగ కమ్ముకుంది. చుట్టుముట్టారు చైనా సైనికులు. కుక్రీతో దాడి చేస్తూ శత్రు సంహారం చేస్తుండగా థాపా తలపై తగిలింది చైనా రైఫిల్ మడమ. నేల కొరిగాడు థాపా. అతని వీరోచిత పోరాటానికి పురస్కారంగా మరణానంతరం పరమవీర చక్ర ప్రకటించింది భారత ప్రభుత్వం. అతని భార్య శుక్లా ఈ వార్తను నమ్మలేదు. తన భర్త జీవించే ఉన్నాడని ఈమె నమ్మకం. అలానే వాదించేది. ఇంతకీ అతని శరీరం దొరకలేదు. అయినా సాంప్రదాయ ప్రకారం అతని కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ వాస్తవం మరోలా ఉంది. సైనిక రహస్యాలు, ఆయుధాగారాల వద్ద వ్యూహాలు, రహస్యాలు తెలుసుకోవడానికి థాపాను బందీగా తీసుకువెళ్లారు చైనీయులు. నువ్వు గోర్ఖావి, మనం ఒకటి, మాతో సహకరించు అని నానా విధాలుగా థాపాను ప్రలోభ పెట్టారు చైనా సైన్యాధికారులు. థాపా లొంగలేదు. చిత్రహింసలు పెట్టారు. కంఠంలో ప్రాణం ఉండగా దేశానికి ద్రోహం చేయను అని కరాఖండిగా చెప్పాడు థాపా. తన కోసం ఆహారం తెచ్చే 8 ఏళ్ల పిల్లాడితో స్నేహం చేశాడు. వారి మధ్య స్నేహం బాగా బలపడింది. తన పరిస్థితిని తెలుపుతూ తన మేనమామకి ఉత్తరం రాశాడు థాపా. ప్రయత్నం ఫలించింది. భారత సైన్యాధికారులకు సమాచారం వెళ్ళింది. దౌత్యపరమైన సంప్రదింపుల తరువాత భారత్ చేరాడు థాపా. ఆ తరువాత ప్రతి ఏడాది జనవరి 26న క్రమం తప్పకుండా భారత గణతంత్ర దినోత్సవాలకు హాజరై థాపా 2005 సెప్టెంబర్ 5న తన 77వ ఏట స్వర్గస్థుడయ్యాడు. జై జవాన్, భారత్ మాతాకి జై. జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా